నడిచి నడిచి వేడెక్కుంటావు, కాసేపు నీళ్ళలో జలకాలాడవే పంకజం. అటు కాదు అటు కాదు, ఇటు ఇటు ఇటు. పెళ్లి షాపులు రెండు ఒకేసారి చేసుకున్నావే. అది అది గది. రంగా, ఎక్కడిదిరా నీకు కప్ప? ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు, నాకు కాబోయే పెళ్ళం పంకజం. పాపం, నిన్ను కట్టుకోవటానికి ఏ కన్నె పిల్ల ఒప్పుకోలేదన్నమాట. అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు? ఇదిగో శాస్త్రి గారు, కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు కాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను. నీ కోతలు నువ్వును. కోతలు కాదండి, కావాలంటే చూడండి, ఇప్పుడే ఈ కప్పని కన్ని పిల్లగా మార్చేస్తాను. తప్పకండి. గమ్ గమ్ మనిషివి కా. ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు? మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా? బాబాయ్, మీరు చాలా గొప్పవారు. మా జోలికి రాకండి. మీకు నమస్కారం బాబు. పదండి పదండి. రంగా, నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా? నాకు 100 ముద్దులు ఇస్తావా? ఇస్తాను, తీపి ముద్దులు. అలా రాదారికి కింద ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు. వెంటనే మీ మామగా మారిపోతాడు. రంగా, వస్తాను. సాయంత్రం వస్తా. 100 ముద్దులు చిత్తంగా ఉండు. ఇది పిల్ల రసగుల్ల. పిల్ల ఏమిటా హడావిడి? ఎక్కడికి వెళుతున్నావు? చిక్కి చిక్కి రాకుమారికి పోలివాల. ఈ మంట దగ్గర నీ జిత్తులు. చక్రమేట ఓరి మొఖాల మండ. కుర్ర పిల్లనని కత్తులడ్డు పెడతారా? మీరు రక్షక పట్టులా రాక్షస పట్టులా? రెండు కాదు, రాజ పట్టులో. కొత్త వాళ్ళని రాకుమారి మందిరంలో పోనివ్వు. ఓరి మొఖాల మండ, నేను మీకు కొత్త అయినా రాకుమారి గారికి పాపే. అంటే నువ్వు రాజకుమారి తాలూకన్నమాట. ఎక్కడ నడుపుతున్నావు తల్లి? ఒంటి మీద చేవేస్తేనే నిలువు దోపిడీ చేసినట్టు ఎందుకలాట బిలికి తిరుగుతా? ఇంత అందంగా ఉన్నా. నీ పేరేమిటమ్మా? నాగజూడు, నాగరత్నం. రత్నం పేరుకి తగ్గట్టు రత్నం వల్ల పిలపలపలు పెరిగిపోతున్నావు. నాగజముడు, నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపోయావు అనుకో, నిన్ను పట్టుకోవు ముట్టుకోవు. లేకపోతే ఏం చేస్తారా? సచ్చినోడు ఏమైనా చేస్తావు. అది మా ఇష్టం. పూల పిల్ల కిలాడిలా ఉంది. మన ఇద్దరిని ముద్దు పెట్టుకోమని చెప్పి లోనికి చెక్కేసింది. చిక్కిని మన సేనాధిపతికి తగిలిస్తే దీని జిగిజిగి వదురుద్ది. అదా ఇప్పుడే మనం చెప్పేద్దాం. పువ్వులు, మల్లెలు, జాజులు. ప్రతాప్, అవును, అందమైన ఆడవాళ్ళను అనుభవించడం మన జీవితాశయం. రోజుకో కొత్త అందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. ఈ రోజు మీరు గొప్పగా చెప్పే ఆ పూల పిల్ల అందాన్ని కూడా ఆస్వాదిస్తాను. ఈ వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు తెలుసా? పట్టకూడదని ఈ వేషంలో వచ్చాను. ముఖ్యంగా మీ శయాన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి
వాడిని చిత్తు చేయడమే నా ధ్యేయం. ఆగు పిల్ల. సై